సో ఇప్పుడు నీ మైండ్లో ఉన్నదంతా అడగమని చెప్పాను, నువ్వేమో బ్లాంక్ అయింది అంటున్నావు. అది అలాగే జరుగుతుంది. ఎందుకంటే కంప్లీట్ ఎక్కడ ప్రశాంతత ఉంటుందో తెలియకుండా నువ్వు ప్రశాంతత స్థితిలోకి వచ్చేస్తావు. అయినప్పటికీ నువ్వు ఎక్కడో దూరంగా ఉంటావు కాబట్టి నీ మైండ్లో ఇంతకుముందు కొన్ని అలా బయటకు వచ్చేసాయి. అవి మళ్ళీ గుర్తు చేసుకున్నాడు, లేదా నేనే గుర్తు చేస్తాను, పర్వాలేదు. తద్వారా ఎప్పుడైనా ఏకాంతంగా ఉన్నప్పుడు వినాలంటే అదొక చిన్న దోహదకారిగా ఉంటుందని రికార్డ్ చేస్తున్నంతవరకు. అయితే మొదటి పాయింట్ ఏంది, టైసన్, బాలాజీ వీళ్ళందరూ ఉంటున్నారు. చెప్పు, ఏం చెప్పావు? వాళ్ళందరూ మీ దగ్గర ఉంటున్నారు, కూర్చుంటున్నారు, టైం అంతా మీతోనే స్పెండ్ చేస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్తే మీరు వెంబడి వస్తున్నారు, మీ మాటలు వింటున్నారు లైవ్గా. అలా నాకెందుకు సందర్భం రాలేదు అనే క్వశ్చన్ నా మైండ్లో వస్తుంది. నేను కూడా ఒంటరిగానే ఉంటాను కదా, ఇల్లు ఉండొచ్చు కదా అంటే ఎలా వెళ్ళగలుగుతాను, ఎక్కడ అనేది అర్థం కాదు. ఉండలేము కాదు. కనీసం నాకు సమ్ టైమ్స్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు ఓషో తర్వాత మీరు దొరికారు, అది దొరకడం కూడా నా అదృష్టమే కదా అనే ఆన్సర్ నేనే ఇస్తాను. అంటే నాకు వచ్చేస్తుంది లోపల. నేను దిశాను వినే అదృష్టం నాకు చాలా మంది వినట్లేదేమో, నేను తెలియట్లేదేమో, అది కూడా ఒక అదృష్టమే, ఎక్కువ మంది వినకపోవడం. సో నాకు అనిపించింది, సో ఓకే నాకు కనీసం చిన్న స్ట్రీమ్ లాగా ఒక వే దొరికింది కదా, రిసా అని ఒక వే దొరికింది కదా. సో ఓషో నేను లైవ్గా చూడలేదు, అది చాలా బాధ వేసేది ఒకప్పుడు. ఇప్పుడు లైవ్గా చూడలేదు కానీ ఆయన మెడిటేషన్ చేసేదాన్ని, వినేదాన్ని. కానీ ఇప్పుడు నాకు రిసా దొరకడం వల్ల నాకేమైందంటే, నాకు ఒక తమిళ్లో ఊన్ గోల్స్ ఉల్వా ఒక సపోర్ట్ అనుకోండి, ఆ సపోర్ట్ అంటే దొరికింది. దాన్ని పట్టుకొని నేను పైకి ఎక్కగలుగుతాను. ఇప్పుడు ఏ సాధన లేకుండా సహజంగా మనసు తేలిక పడ్డదా లేదా? పడ్డది. ఇప్పుడు సాధనలు నేను ఏం చేయట్లేదు, అవసరమే లేదు. సాధనలు ఏమీ చేయట్లేదు, చేసేదాన్ని ఒకప్పుడు చాలా విగ్రస్గా చేసేది. విషయం అర్థం కాని వాడే హార్డ్ వర్క్ చేస్తాడు, వంట రాని వాడే కష్టపడతాడు. నడవడం రానివాడే కష్టపడతాడు, వచ్చిన వాడికి తెలియదు నడుస్తున్నట్టు. అంతే కదా. ఇప్పుడు కాలి రీతే కదా కష్టపడ్డం. వాళ్ళు బాగుంటే ప్రాక్టీస్ ఎక్కడది, నడవడమే మిగులుతుంది. సో ప్రాక్టీస్ టు సమ్ ఎక్స్టెంట్, ఆ తర్వాత ప్రాక్టీస్ జీవన విధానంగా మారిపోవడమే ఉంటుంది తప్ప జీవితకాలం ప్రాక్టీస్ అనేది లేదు. అలా ఎప్పుడు లేదు. మనం ప్రాక్టీస్ చేసే అంశం జటిలమైంది అయితే కొంత ఎక్కువ సాధన అవసరం. విమానం నేర్చుకోవాలి, నడిపేది కొంచెం కాంప్లెక్స్ మెకానిజం కాబట్టి ఇట్ మే టేక్ కపుల్ ఆఫ్ మంత్స్. విమానం వరల్డ్ లైఫ్ పని, అది ఏదైనా నీవే చేసేది, స్పిరిచువల్ ఏదైనా నీవే చేసేది. మైండ్ టెంకాయ కొట్టిన నువ్వే, తల నరికిన నువ్వే, ఎవ్రీథింగ్ యూ. అందుకని నువ్వు దేన్ని పట్టుకుంటే దాన్ని సాధ్యం చేసుకోవడానికి సాధన అవసరం. కానీ అది అత్యంత తొందరగా ముగిసేలా చేస్తే నువ్వు సరైన సాధనలో ఉన్నట్టు. ముగియాలి సాధన. వంట నేర్చుకుంటున్నావు, 6 నెలలు అయింది నేర్చుకుంటున్నావు, 16 years నేర్చుకుంటున్నావు అనుకో, నేర్పించేవాడు తప్పు చెప్తున్నట్టు, వాడేదో లోపభూయిష్టంగా చెప్తున్నాడు. అప్పుడు అదే కదా, నాకు ఒకటే బాధ ఉండేది ఏంటంటే, నేను ఓషోని సజీవంగా చూడలేకపోయాను. ఓషో డిస్కోర్స్లో ఆయన చాలాసార్లు చెప్పారు, लाइव गुरु को तुमको जिंदगी में एक बार लाइव गुरु के साथ रहना पड़ेगा అని అన్నట్టు. అరే లైవ్ గురుని ఎవడ వెతకాలి, ఎక్కడ వెతకాలి అని అందరినీ వినడం మొదలుపెట్టాను. 1-2 చోట్లనే వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళలేదు. నాకు ఎందుకంటే వెళ్ళడం ఎక్కువ ఇష్టం ఉండదు, వినడం ఎక్కువ ఇష్టం, చదవడం ఎక్కువ ఇష్టం. సో వాళ్ళ దగ్గర వింటూ ఉంటే నాకు ఎవరు హత్తుకోరే మనసుకి, అది చెప్పకూడదు కానీ పేర్లు కానీ ఎవరు అంటే వాస్తవానికి దూరంగా కల్పనలను ఆధారం చేసుకొని ఏదైతే ఉంటుందో మొదట అట్రాక్ట్ చేస్తుంది ఇమాజినేషన్. రాను రాను నీలో ఇమాజినేషన్ పోతున్న కొద్ది, ఇమాజినేషన్ అవసరం కోసం సినిమా కథ రాస్తున్నావు, ఇమాజినేషన్ వాడుకో. జీవించడానికి ఇమాజినేషన్ అక్కర్లేదు. ధ్యానం అంటే జీవించడానికి ఇమాజినేషన్ సహాయం తీసుకోకుండా వర్తమానం అంటేనే ఊహకు అతీతం. సో ఎవరైతే ఊహిస్తున్నారో మళ్ళీ ధ్యానం పేరు మీద వాళ్ళంతా ఇరకవలసిందే. నువ్వు దేవుణ్ణి ఊహిస్తావా, మంత్రాన్ని ఊహిస్తావా, గురువుని ఊహిస్తావా, ఒక దాన్ని ఊహిస్తూ ధ్యానించడానికి విషయం ఉందా? విముక్తి లేదు. ధ్యానించడానికి ఏవే విషయం అక్కర్లేదు, నిర్విషయమే. కాకపోతే ఇన్స్టల్ స్టేజ్లో మనం అర్థం చేయించడానికి ఒక విషయాన్ని ఇస్తాం.
పట్టుకోవడానికి ఇది పట్టుకోవడం తెలిసిన తర్వాత మెల్లగా దాన్ని వదిలేసి నువ్వు చేసే పనిని పట్టుకో. ఇప్పుడు రోజంతా ఇలా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ధ్యాన ముద్రలో ఉన్నాడు. ఆ 10 నిమిషాలు తనకే పని లేదు కాబట్టి తన శరీరంతో ఉన్నాడు అన్నమాట. అట్లా ప్యూర్ ధ్యాన స్థితి మనకు ఆవిర్భావం జరుగుతుంది. ఇప్పుడు వంట చేస్తున్నావు, వంట ధ్యానం అవ్వాలి అంటే నీ యొక్క మనస్సు, నీ శరీరము ఆ వంట గిన్నెలతోనే ఉంది, ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళడం లేదు. నెక్స్ట్ బట్టలు ఉతుకుతున్నావు, బట్టలు ఉతకడంలోనే నిమగ్నమైంది. ఊడుస్తుంటే ఊడడంలో నిమగ్నమైంది. ఓ కంపెనీ CEO మీటింగ్లో ఉంటే మీటింగ్లో నిమగ్నమైంది. ఇంకా అటు ఇటు పోవడం లేదు. ఈ పనులు ఉంటే పనితో నిమగ్నమైంది. ఏ పని లేదా, జస్ట్ ఊరికే కూర్చున్నావు అన్నమాట. ఆ స్థితి నిజమైన ధ్యాన స్థితి. సో ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి పట్టుకోవడం అనేది ఇనిషియల్గా, ఎందుకంటే పని చేస్తూ ధ్యానపూర్వకంగా ఎలా ఉండాలో తెలియదు కనుక రాముని పట్టుకో, లేకపోతే హరే రామ హరే పట్టుకో, లేకపోతే రోజరీ 1 2 3 4 ఒక్కొక్కదానికి ఒక్కొక్క మంత్రము. ఏ మంత్రము నీకు ఉపయోగపడదు. ఇది జస్ట్ మైండ్ని నిలబెట్టడానికి ఉపయోగపడే ఒక సాధనం అంతవరకు. నాకు ఆ విషయం తెలిసింది. ఇప్పుడు ఎందుకు మెడిటేషన్ చేయట్లేదంటే నాకు తెలిసిపోయింది. నేను మెడిటేషన్ చేసినా ధ్యానం అనేది ఇంపార్టెంట్. అక్కడ ధ్యానం అనేది దేనిపైన పెట్టుకోవచ్చు, మనం ఏం చేస్తున్నామో దానిపైన పెట్టుకోవాలి. అలాంటప్పుడు ముందు ధ్యానం చేయకపోతే బాధ వేసేది నాకు. అయ్యో ఈరోజు ధ్యానం చేయలేదే, కూర్చోలేదే, కళ్ళు మూసుకొని 1 అవర్ లేక 1.5 అవర్ 2 అవర్స్ లేకపోతే హాఫ్ అన్ అవర్, ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ కూడా వచ్చే మేరకు ఇదైపోతుంది. అలాంటిది అయ్యో ఈరోజు చేయలేదే, ఏంటబ్బా చేయాలి అనే బాధ ఉండేది. ఇప్పుడు అది లేదు నాకు. చాలా రోజులైపోయింది, మంచి స్థితి అన్నమాట. చాలా రోజులైపోయింది ధ్యానం అనేది. ఇనిషియల్గా ధ్యానం చేయాలన్న ఆలోచన ఉంటుంది. ధ్యానం ఎప్పుడైతే స్థిరపడుతుందో నువ్వే ధ్యానం అవుతావు. సో ధ్యానం యొక్క మూల సూత్రం లేదా చివరి మజిలి నువ్వు ధ్యానం అవ్వడమే. ఆ ధ్యానం దగ్గరే ఆగిపోయి ఉన్నాను. నేను ఇది అర్థమైపోయింది ధ్యానం చేసిన. చిన్న ప్రశ్న, నాతో మాట్లాడుతున్నావు, నీ మైండ్ ఇక్కడే ఉందా? ఇక్కడే ఉంది. మీరు వింటున్న తర్వాత మళ్ళీ అది ఏమవుతుంది నాకు పర్వాలేదు, ఇక్కడే ఉందా లేదా? ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంటే ధ్యానంలో ఉన్నట్టు. అంటే నీ నాలుక నీ మాటను పట్టుకొని నీ మనసు వస్తుంది. నా చెయ్యి నువ్వు పట్టుకుంటే నా చేయితో పాటు నీ మైండ్ పట్టుకుంది. ఇది అంతా ధ్యానం. చెయ్యి పట్టుకుంది కానీ మైండ్ ఎటో బయట నిలబడ్డదాను. యు ఆర్ మిస్సింగ్ సంథింగ్. మీరు అన్నారు కదా ఈ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఉంది మైండ్, ఎక్కడికో అలా లేదు నాకు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, మీ మాట వింటున్నాను. కానీ మధ్యలో మీరు చెప్తున్నప్పుడు ఏదో ఒక దాంట్లో అలా అయితే నేను అలా చేశానా అని నన్ను క్వశ్చన్ మైండ్లో. అందుకే ఈవెన్ ఓషో ఆల్సో యూస్ టు సే ఇటు వింటున్నప్పుడు జస్ట్ విను, అవును, తర్కించకు అని చెప్పి. ఆ తర్కం వస్తుంది. మరి మైండ్ అదొక ఫ్రీ ఫ్లోయింగ్ మెకానిజం. అది దాన్ని నియంత్రణ చేసేవాడు ఇవ్వండి. అది దానంతకది ఆగడానికి కొన్ని దోహదం చేస్తాయి. దానికి అత్యంత దగ్గర దారి నువ్వు ఎంచుకున్న పని. ఇంకొకసారి చెప్పండి. మైండ్ అంటేనే ఒక ఫ్రీ ఫ్లోయింగ్ మెకానిజం. అది పరిగెడుతూనే ఉంటుంది, ఇటు అటు అటు. నిలబడకుండా పరిగెత్తే స్వభావమే దాన్ని. నువ్వు బలవంతంగా నిలబెట్టావా మంత్రం సహాయంతో, ధ్యానం సహాయంతో, నిలబెట్టేవాడు మిగులుతాడు. ఇది ఈగోగా మారుతుంది, ఇదో తలకాయ నొప్పి. అట్లా కాకుండా దానంతకదే నిలబడాలంటే పని ఒక మార్గం. పని అంటే వేరే వాళ్ళ బలవంతం లేకుండా చేసేది ఏదైనా. నాకు ఇప్పుడు ఎవరి బలవంతం లేదు. తద్వారా పొద్దు నుంచి రాత్రి వరకు, రాత్రి నిద్ర నుంచి మెలకువ తర్వాత, నిద్రలో ఉంటే నిద్రలోనే ఉండు, మెలకువలో ఉంటే మెలకువలో ఉండు, ఊడిస్తే ఊడు, తింటే తిను, తరుగుతే తరుగు, కడుగుతే కడుగు. ఇదంతా ధ్యానమే. అప్పుడు నువ్వే ధ్యానమై తిరుగుతున్నావు తప్ప ధ్యానం సపరేట్ అంట్లు కడుక్కున్న తర్వాత ధ్యానం చేయాలి లేదు. అంట్లే కడగడమే ధ్యానమై. అది అర్థమైంది నాకు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, సపోజ్ నేను ఇప్పుడు వంట చేస్తున్నాను, నాకు తెలుస్తుంది నేను వంట చేస్తున్నాను, ఇలా వండాలి. మా మనవరాలు కూడా వాళ్ళకి ఇస్తాను ఇప్పుడు చేసినప్పుడు. చాలా బాగున్నాను, హేము అని పిలుస్తారు, నా పేరుతోనే పిలుస్తారు వాళ్ళు. సో బహుత్ అచ్చా, చాలా బాగా చేసావు, ఎంత బాగా, ఇదే మమ్మీ చేస్తుంది బాగుండదు అంటే నాకు లోపల తెలిసిన ఏ వంట చేసినప్పుడు చాలా ధ్యానంతోనే చేస్తాను. జీలకర్ర వేసిన, ఉల్లిపాయలు వేసిన, ఆ రోజు మీరు ఉప్మా చేశారు, భలే చేశారు, అక్కడ చూస్తూ ఉన్నాను. ధ్యానంతో చేస్తాను, దాని టేస్ట్ బాగా వస్తుందో తెలుస్తుంది నాకు. ఐ ఫీల్ దట్. సో ధ్యానంతో చేస్తే చూడు ఎంత బాగా ఇదవుతుంది, నాకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. అక్కడ మంచి ధ్యానంతోనే చేస్తాను కాబట్టి అన్ని పనులు ఇలానే ధ్యానంతో చేయాలి. అలా చేస్తున్నప్పుడు తెలిసిన అంట్లే గడుగుతున్నాను అనుకోండి, లేక చెట్ల దగ్గర ఏదో చేస్తున్నాను. అది చేస్తూ మళ్ళీ మైండ్ అనేది అది చేస్తున్న పనిని వదిలేసి మరి ఎక్కడో వెళ్ళిపోతుంది, అలా వెళుతుంది. అది నాకు బాధ ఇస్తుంది. అరే బాధపడకూడదు, నవ్వుకోవాలంతే.
నా ముందు చెప్పారు మీరు నవ్వుకోవాలని. అంటే జస్ట్ చిన్న వెళ్ళింది పక్కన తెలుసు, వెళితే తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం నడుస్తున్నాం, చేతిలో బ్యాగ్ ఊసి కింద పడ్డది, బాధపడ్డాం ఎందుకు? ఒకసారి నవ్వుకో, మళ్ళీ తీసి పెట్టుకో, అయిపోయింది, అక్కడితో అయిపోయింది అంత. ఇంకోటి ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఏమైందంటే, ముందు ఏ వస్తువు అయినా పగిలిపోయినా లేక ఇటోటి తీసుకుపోయినా కనిపించకపోయినా ఇదైపోయేదని. ఇప్పుడు మొన్న నా ముందే మంచి గ్లాస్ సెట్ చేస్తున్నప్పుడు పిల్లలు ఉన్నారు, మా మనవరాళ్ళు వచ్చారు తెలుస్తాను, చేతులను పడిపోయింది. నాకు ఎటు రియాక్షన్ రాలేదు. నాకు అర్థమైంది, అరే ఇదే దానికి నేను ఎంత రియాక్షన్ అయ్యేదాన్ని. అంటే అలజడులు అన్నీ పోతాయి, అది పోయింది, అది తెలిసింది నాకు. ఇది నియంత్రణ వల్ల రాదు, జస్ట్ వస్తువు పడిందంతే. వస్తువు పడిందంటే పోయింది, వస్తువు కదా ఎరిగేది. ఈ రోజు లేకపోతే రేపు పెరిగిపోవచ్చు. సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు కరోనా వచ్చినప్పుడు. కరోనా వచ్చింది, ఇంటి వాళ్ళందరూ బాధ చేయారు, విడిగా పెట్టారు, మందులు ఇచ్చారు. కానీ నిన్న నాకేం ప్రాబ్లం, ఒకవేళ చనిపోతే కూడా నాకు బాధని. ఇప్పుడు కూడా నాకు మౌత్ చనిపోవడం అంటే అసలు నాకు ఏమీ పట్టింపు అనిపించి ముందు ఉండేది ఇదంతా. ఇప్పుడు అదంతా ఏమీ లేదు. ఎనీ టైం ఇట్ కానీ తప్పకుండా వస్తుంది, నిజం, అది సత్యం. దానికోసం నేను ఎందుకు భయపడాలి ఇప్పుడు అనే థాట్స్ డెవలప్ అయ్యింది నాకు. అది నేను చూస్తున్నాను, తెలుస్తుంది నాకు. ఇలాంటి పాజిటివ్ థాట్స్ వస్తున్నాయి కదా, డెత్ గురించి కానీ. లేకపోతే ఇప్పుడు నాకు షుగర్ ఉంది. ముందు షుగర్ అంటే భలే బాధపడి 4 years నుండి ఉంది. ఇప్పుడు కంటిన్యూ, ఎందుకంటే మార్నింగ్ లేచి యోగా అది చేస్తాను, ఇంటి వైద్యాలు అది తింటాను, ఐ కీప్ ఇట్ ఇన్ కంట్రోల్. కానీ ఏంటంటే మా చుట్టుపక్కల వాళ్ళంటే అయ్యో షుగరు భద్రం, జాగ్రత్త, అన్నీ అలోపతి మెడిసిన్ వాడు, ఆయుర్వేదకు వాడకు, ఇంటి మందులు వాడకు, మెంతాలు అవి ఇవి ఏం వాడకు అంటా. కానీ ఇటు వాడినా అటు వాడినా ఎప్పుడైనా ఒక రోజు నేను పోయేది. మా అమ్మాయికి ముందుగానే చెప్పేసాను, ఒకవేళ నేను సడన్గా వెళ్తే నాకు పెద్ద హంగామాలు తతంగాలు ఏం చేయకు, అన్ని ఆర్గన్స్ డొనేట్ చేసేసాను నేను. ముందుగానే రిజిస్టర్ చేయించి ఆ డ్రెస్ అదంతా ఇచ్చి నాకు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ యూ గివ్ ఇట్ టు దెమ్. నన్ను కాల్చడం, మంత్రాలు చేయడం, పని చేయకండి. నేను ఇలా వెళ్ళిపోతే నాకు నేను ఎప్పుడు పోయినా అని చెప్పేసి అమ్మాయికి నా దగ్గర ఉన్న ఏదో బ్యాలెన్స్ అవి కూడా రాసి డైరీ రాసి ఇచ్చేసాను. నాకు తెలియదు ఎప్పుడు పోతాను. ఒకవేళ ఇప్పుడు వచ్చినా ఓకే, 10 సంవత్సరాలు వచ్చి చాలు సో అని చెప్పేసి ఆమెకు రాసి ఇచ్చిన. కాయకు మమ్మీ మేము ఢిల్లీలో ఉన్నాం కాబట్టి ఎక్కువ హిందీ మాట్లాడతాం, మదర్ టంగ్ తమిళే. కానీ తెలుగు ఇక్కడ పట్టి పెరిగి చదివాను కాబట్టి నాకు తెలుగు వచ్చింది. तो अला అంటే काय को करते हैं मम्मी, अरे आप जाने के बाद क्या मालूम, हम लोग फेंक देते हैं, हम लोग मैं कुछ भी करूँ, लेकिन मेरी तरफ से ये है, तुमको टेंशन नहीं रहना. अरे ఎవరేం చేస్తారో మనకు సంబంధం లేదు, నీకు అలా చేసుకోవాలి. आप मरने के बाद पैसा में कुछ भी कर लो, ये बर्तन कुछ भी कर लो, ये फ्रिज कुछ भी कर दो, आपको क्या नहीं, तुम कुछ भी करो, लेकिन मेरी तरफ से तुमको क्लियर रखना, ఫ్రీ రఖనా. ఇక్కడ గాబరా పడదు, అమ్మ ఇక్కడ పెట్టి అది వదిలే, అది తర్వాత సంగతి. సో అని చెప్పేసి ఆమెకి చెప్పారంటే అలాంటిది. ఇంకోటి ఏంటంటే నాకు ఇంకొకటి మైండ్లో వచ్చేది, సెల్ఫ్ రెస్పెక్ట్ అని మా అమ్మాయి ఎప్పుడు అంటే, నీకు సెల్ఫ్ రెస్పెక్టే లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఎందుకు లేదంటుందంటే, నేను మా చెల్లెల దగ్గర కానీ, అన్నయ్య దగ్గర కానీ, వదిన దగ్గర కానీ, రిలేషన్ ఎవరి దగ్గర కానీ ఆల్వేస్ మొదటి నుండే నేను చాలా డౌన్ టు ఎర్త్గానే ఉంటాను. వాళ్ళ ఇంటికి వెళ్తే హెల్ప్ చేయడం, అంట్లు కడగడం, ఏమన్నా అందరం కూర్చొని తిన్న తర్వాత ప్లేట్లను తీసుకడగడం, క్లీన్ చేయడం, ఇలా మొదటి నుండే అలవాటు. ఆ అలవాటుని మా అమ్మాయి చాలా నన్ను చాలా కోప్పడుతుంది. నీకెందుకు అంత ఇది, నువ్వు ఎందుకు అట్లా పని మనిషిలాగా ఉంటావు అని. నాకు పని నా మనుషులు వాళ్ళు, నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి, సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అది చేస్తాను. అదే ఇప్పుడు వేరే వాళ్ళకి నీకున్న సంబంధం ఆ విషయాలు పక్కకు పెట్టేసి నీకు వ్యక్తిగతంగా ఏముంది, వ్యక్తిగతంగా అదే ఆమె ఏమంటుంది అంటే, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదంటుంది. లేదని చెప్పు, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎవరికి తెలియదు, చూడదోసుకో. సో అంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఏం లేదా, అవన్నీ ఉందా ఏమన్నా? సెల్ఫే రెస్పెక్ట్, నువ్వు ఇలా ఉండాలో అలా ఉండడం. ఓకే, అంటే నేను చేసే పనులు ఏం తప్పు కాదు, అలా అనిపించకూడదు అంతే. ఈ సంశయం వెళ్ళిపోవాలి. సంశయం ఉందంటే నీకే తెలియదని, నాకు అదే తెలియదు. నువ్వు చేసే పని నీకు పర్ఫెక్ట్ ఉంది అని తెలిస్తే ఇంకా ఎవరు ఏమైనా అనుకోని దానికి జవాబు ఇచ్చేది లేదు. చిన్న చిరునవ్వు, నీ పని నువ్వు చేసుకో అంటూ 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 వాళ్ళే నోరు మూసుకుంటారు. అంటే యు ఆర్ నాట్ హియర్ టు కన్విన్స్ ఎవ్రీబడి. అది కరెక్టే. చెప్తున్న వాళ్ళకి అది తెలుసో లేదో తెలియదు, వాళ్ళు అనుకుంటున్నారు అంతే. ఏదో వాళ్ళు ఈగో అనేది, ఒక అహం అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఈగోకి సెల్ఫ్ రెస్పెక్ట్కి లింక్ ఉందా, తేడా ఉందా, లేక రెండు ఒకటేనా? ఇప్పుడు ఒకటేమో సీకింగ్, ఒకటేమో నువ్వు అనుకుంటున్న స్థితి. ఓకే, నీకు ఈగో ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వేరే వాళ్ళు వచ్చినప్పుడే వస్తుంది. ఈగో అనేది నువ్వు ఒంటరిగా ఉండొచ్చు. ఎగ్జాంపుల్, నువ్వు కోట్లు సంపాదించావు, ఎవరున్నా లేకున్నా ఆ భావనతో బతకొచ్చు. నేను చాలా చేశాను.
రెస్పెక్ట్ అనేది నువ్వు ఒంటరిగా ఉంటే అడవిలో ఉండదు, అసలు సెల్ఫే ఉండదు. అవును. వేరే వాడు వచ్చినప్పుడే ఈ రెస్పెక్ట్ కానీ సెల్ఫ్ కానీ ఆవిర్భావం జరుగుతాయి. ఈగో అనేది ఎవరున్నా లేకపోయినా మరణశయ్య మీద కూడా ఒక ఈగోతో మరణించిన వాళ్ళు ఉన్నారు. ఎస్, ఐ హ్యావ్ డన్ సంథింగ్, ఇది నేను ఇలాగే ఉండాలి. వాడు వేరే వాడితో పనిలే. అయితే అప్పుడు ఆ ఈగో కూడా పోవాలి కదా. పోయేది ఎలాగో పోతుంది, జస్ట్ థాట్ ప్రాసెస్లో ఒక మార్పు తీసుకొస్తే. మెల్లమెల్లగా చేతికి ఏదో రంగు అంటుంది, షవర్ ఆన్ చేసి పెట్టు, వెళ్ళిపోతుంది. సో ఇది కూడా అన్నీ వెళ్ళిపోతాయి, వెళ్ళిపోవలసిందే. టైం ఎంత అనేది తెలియదు, అది నువ్వు పట్టుకునే విషయాలను బట్టి ఉంటుంది. ఇంతకుముందు ఒక చిన్న అంటే మనిషి యొక్క ఇగ్నోరెన్స్ ఎలా ఉంటుంది భాషలో, సరదాగా వచ్చిన వ్యాఖ్య చెప్తే ఆలోచించి చెప్పు. ఇప్పుడు నీ దగ్గర 10 తులాల బంగారం ఉంది, ఆ 10 తులాలు 10 ముక్కలు విడగొట్టిన బంగారమేనా? దాని విలువ తగ్గుతుందా? తగ్గదు. దాన్ని 50 ముక్కలు చేసినా తగ్గదు. దాన్ని ఒక నగ చేసినా తగ్గదు. అలాంటప్పుడు గాజు గ్లాస్ పలిగిపోయిందా? గాజు గ్లాసే అది. ఏది పగలడం లేదు, విరిగిపోవడం లేదు, ఏది ఎలాగుంది అలా ఉంది. మనం బంగారాన్ని విడదీసి వాడి ఒకలాగా వాడుతున్నాం. అంటే దాన్ని ఎన్ని ముక్కలు చేసినా దాంతో పని ఉండటం వల్ల అది విడిపోయినట్టు పగిలినట్టు అనిపిస్తలేదు. అట్లాగే గాజు పగిలింది, ఆ పగిలిన ముక్కలతో ఏదైనా చేసే ఇంటెలిజెన్స్ నీకు వచ్చిన రోజు ఏది పగలడం లేదు. అవును, ప్రతిదీ ఉపయోగపడుతుందని తెలుస్తుంది అంతే. అట్లా మల్టీ ఫంక్షనాలిటీ తెలుస్తుంది. నీ శరీరంలో ఉన్న శరీర భాగాలు పని చేయకుండా పోయినా మిగిలిన దాంతో ఏం చేయాలో తెలుస్తుంది. పోయిన దాని గురించి బాధపడడం ఉండదు. చిన్న కాంతి అవసరం. ఇంకొక ముఖ్య విషయం అది చెప్పుకొని ముగిద్దాం. ప్రజెన్స్. ఇప్పుడు టైసన్ ఉంటున్నాడు, వీళ్ళు ఉంటున్నారంటే నేను ఉండమనిలే. ఒకటి, ఈ గదిలో ఈ రూఫ్ కింద వాళ్ళు ఉంటున్నారు, నేను ఉంటున్నా, నేను ఉంచుకోలేవన్నీ. వాళ్ళు వెళుతా అంటే పోవద్దని చెప్పను, వస్తా అంటే రమ్మని చెప్పను. ఇక్కడ ఏకాంతంగా కదలాలి తప్ప నా కోసం చేసేది ఏమి ఉండదు. నేను ఏదైనా అడుగుతాను, చేయాలని రూల్ ఏమీ లేదు. చేయకపోయినా నా పని చేసుకుంటాను. వాళ్ళు నేను అడుగుతారు, నేను చేస్తాను, నా గ్యారెంటీ లేదు. నేను చేసే టీచింగ్ ఏది లేదు. ఇంతవరకు వాళ్ళు కూర్చోబెట్టి చెప్పిన ఒక్క మాట లేదు. దానికి కారణం నేను వాళ్ళకేం చెప్పట్లేదు. అయితే వినడం కంటే కూడా మోర్ ఎఫెక్టివ్ వే ఏమిటి, ఎందుకు గురువుతో ఉండాలంటే ఉత్త వినడానికి కాదు. సో గురువు ఎలా జీవిస్తున్నాడో దాన్ని గమనించడానికి. సో ఇప్పుడు నేను చేస్తున్న డెమాన్స్ట్రేషన్, ఆ డెమాన్స్ట్రేషన్ మెల్లగా వాళ్ళలో ఎస్టాబ్లిష్ అయినప్పుడు నా నుంచి పక్కకు జరుగుతారు వాళ్ళు. అప్పుడు నేను ఈ గదిలో ఉన్నా లేకపోయినా ఈ టైసన్ ప్రవర్తనలో, బాలాజీ ప్రవర్తనలో ఎంత మార్పు ఉండదు. నేను రాగానే ఒకలాగా బిహేవ్ చేయడం ఇదంతా నటన. నేనున్నా లేకపోయినా నువ్వు సిన్సియర్ ఉండు. అది నీలో ఉదయించే వరకు కొంచెం అటు ఇటు అవుతుంది. ఒకసారి అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఇదొకటి. రెండవది, సరే ఇప్పుడు నువ్వు నాకు దూరంగా ఉన్నావు అనుకో, నా దగ్గర ఉండాలన్న భావన ఉంది. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి, ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు, ఎల్లకాలం ఇట్లా వచ్చి ఎదురు కూర్చోం కదా, కాసేపు తర్వాత నేను అటు ఉంటాను అటు ఉంటావు. కానీ నీకు ఈ భావన ఉంటుంది నాతోనే ఉన్నట్టు. బాత్రూమ్కి వెళ్ళావు, నాతోనే ఉన్న భావన ఉంది. నీకు పడుకోవడానికి పక్క రూమ్ ఇచ్చాను, నాతోనే ఉన్న భావన ఉంది. అట్లా నువ్వు జస్ట్ ఒక ఫ్యూ కిలోమీటర్స్ అవే ఉన్నావు, నాతోనే ఉన్నట్టు అనుకో. కొద్దిగా కష్టం కదా అది, అనుకోవడానికి కూడా కష్టమైతే ఎట్లా. సో అందుకే దాన్ని ఏమన్నారు, అనుకోవడం అంటే మళ్ళీ మైండ్ లింక్ అవుతుంది. ప్రజెన్స్, తెలుగులో సమక్షం. నువ్వు సమక్షంలో ఉన్నవని అనుకుంటే హాయ్. ఇప్పుడు ఈ గదిలో నుంచి ఆ గదిలోకి వెళ్ళావు, జస్ట్ నీవు అనుకుంటున్నావు సమక్షంలో ఉన్నట్టు. సమక్షం ఏం లేవు, అటుపక్క గోడ అవతలు ఉన్నావు, జస్ట్ అట్లనే ఒక 1000 ఇండ్ల అవతలు ఉన్నావు అంతే. సో యూ కెన్ ఫీల్ మై ప్రజెన్స్ ఆల్ ద టైమ్ అండ్ ఐ కెన్ ఫీల్ యువర్ ప్రజెన్స్. ఇప్పుడు మా అమ్మ ఉంది, ఐ నెవర్ మిస్ హర్ బికాజ్ ఐ ఎంజాయ్ ప్రజెన్స్. ఒక వ్యక్తి ఉన్నా లేకపోయినా వాళ్ళందరినీ అనుకుంటూనే ఉంటాను ఆ మాటల్లో. అందరూ ఆశ్చర్యపోతారు ఇప్పుడు నీ సమక్షంలో. ఇంకో అలా అనుకున్నప్పుడు ఎప్పుడు ద్వేషంతో అనుకోను, వాళ్ళ మీద ఆరోపణలు చేయను, అట్లాంటి వాటి మీద ఆసక్తి లేదు. ఒక మనిషి ఉన్నాడు, ఈ కోట్ల మందిని నాకు పరిచయం వాళ్ళు కొందరు, ఐ సెలబ్రేట్ దే. నా పక్కనుంటే ఎంత ఉంటుందో వాళ్ళు దూరం పోయినా ఐ సెలబ్రేట్ ఇన్ ద సేమ్ వే. పక్కన వచ్చారని ఎగిరి గంతులేను, దూరం వెళ్ళారని ఏ బాధ ఉండదు. అది మీ విషయం వరకు అలా ఉంది. కానీ మా విషయానికి వచ్చేటప్పటికి యాజ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ నేను అంతకంటే పర్వ నార్మల్. సో
అబ్నార్మల్ అనుకోండి మరి, అట్లా అది ఓకే. ఇది యాక్సెప్ట్ అబ్నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఆ స్థితికి రావడానికి ఎలా? ఇప్పుడు ఈ క్షణం ఎట్లా ఉన్నావు, నా ఫిజికల్ రియాలిటీని పట్టించుకోవద్దు. మీకు అది ఆ రోజు సంధ్యతో కలిసి వెళ్ళాను కదా, మిమ్మల్ని చూశాను, హగ్ చేసుకున్నాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, వెరీ ఆ బ్లిస్ నాకు కొన్ని రోజుల వరకు ఉండింది. తర్వాత మెల్ల తగ్గుకుంటూ వచ్చింది. అది ఉంటుంది అలా కాదన్ను. సో అది కూడా ఫీల్ చేశాను. ఇదిగో ఇప్పుడు ఇంత తొందరలో ఇంత మంచిగా ఫీల్ అని ఏంటిది తగ్గుతూ వస్తుంది అంటే ఇప్పుడు రెండు ఉన్నాయి. సమక్షాన్ని అనుభూతి చెందేది జ్ఞాపకానికి సంబంధించి కాదు. జ్ఞాపకం అయితే అనుభవానికి సంబంధించింది. జ్ఞాపకం అయితే పోతుంది, దాని యొక్క వేడి తగ్గుతుంది. ఇప్పుడు నన్ను జ్ఞాపకం పెట్టుకోకు. ఓకే, డోంట్ రిమెంబర్ మీ. అమ్మని ఎవడన్నా జ్ఞాపకం పెట్టుకుంటాడా? పెట్టుకోకూడదు. సో జ్ఞాపకం పెట్టుకోకుండా అది ఉంది అని గుర్తించండి. సమక్షం అంటే యూ హ్యావ్ రియలైజ్డ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఇట్ ఈస్ విత్ యూ. సమ్టైమ్స్ వెరీ క్లోజర్, సమ్టైమ్స్ లిటిల్ ఫర్దర్ అవే, బట్ ఇట్ ఈస్ విత్ యూ, కనెక్టెడ్. ఎందుకో తెలుసా, నువ్వు అక్కడ నేల మీద ఇట్లా కూర్చో, మీ ఇంట్లో ఇక్కడ నేల మీద కూర్చున్నా, ఈ ఎర్త్ మనల్ని కనెక్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు యు ఆర్ కనెక్టెడ్. అది మీరు ఇంకో దాంట్లో కూడా చెప్పారు, ఫుల్ ఒక చీమ మనకి మనం ఎట్లా ఒక ప్రకృతికి ఎలా ఉన్నామో, చీమకు మనం ఎలా చూస్తున్నామో మనం ప్రకృతికి అలా ఉన్నాం అంతే అని ఒకసారి చెప్పారు. అది చాలా మంచిగా అనిపించింది. అది కరెక్టే. చూడబోతే ఫుల్ విశ్వం, ఫుల్ ప్రకృతి, నేచర్లో మనము అసలు ఇట్స్ ఆర్ నథింగ్. కానీ మనకెందుకో అంత పెద్ద ఇది అంత ఇది నువ్వు నేను అనేది ఆ భావన నాకు ఎప్పుడూ లేకుండేది. ఇప్పుడు అసలే లేదు. నువ్వు గొప్ప, నేను చిన్న, లేక నువ్వు ముస్లిం, నేను హిందూ, అట్లాంటి అసలు భావన నాకు అసలు రానే రాదు. ఇప్పుడు నిజంగా భగవంతుణ్ణి లేదా అర్థం చేసుకోవాలంటే ఈ సమక్షం అనే దాన్ని అర్థం, జ్ఞాపకం కాదు. తిరుపతిలో ఉన్నవాడు దేవుడి దర్శనం చేసుకుంటాడు, దిగువ తిరుపతిలో ఉన్నవాడు అక్కడే ఉంటున్నారు, ఏ దర్శనం చేసుకోవాలి. అరే నాకు సేమ్ ఇదే క్వశ్చన్ వెళ్ళినప్పుడు అయ్యింది. సడన్గా ఈ క్వశ్చన్ వచ్చింది నా మైండ్లో. అరే మనం ఇంత దూరం నుండి వచ్చి లక్షల మంది లైన్లో నిలబడి దర్శనానికి అవస్థలు పడుతూ పిల్లలు పెద్దలు చేస్తున్నాం, మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏముండదు. ఎందుకో తెలుసా, అక్కడే ఉన్నాము అన్న భావన కలగడం వల్ల స్థితపడ్డది. ఎవడైతే అక్కడే ఉంటాడో వాడు దర్శనం చేసుకోడు. ఇంకా చేసుకున్న బంధువులు వస్తే తీసుకుపోయి మీరు చూసుకోండి మేము ఉంటాం అంటే నేను ఆల్రెడీ చూసేశాను, నాకు తెలుసు, ఇది మనదే. ఇట్లాంటి భావనలన్నీ కొన్ని ఏళ్ళుగా స్థిరపడ్డాయి. ఇప్పుడు చేయవలసిందల్లా అంత, ఇది జ్ఞాపకానికి సంబంధించింది కాదు, అది మన బాడీలో అసిమిలేట్ అయ్యింది. అందుకోసమే నేను రీసా దగ్గరే ఉంటే నాకు నేను తెలుసు, రీసా నాకు పక్కనే ఉన్నాడు, చూడకపోయినా దగ్గరే ఉన్నాం దగ్గరే ఉన్నాం అన్నది నీకు చెప్పాలనుకుంటున్నా. తద్వారా నువ్వు ఉన్న చోట హాయిగా ఉండు. అప్పుడు ఇంకాస దగ్గరికి వస్తాం అంతే. యు కమ్ క్లోజ్, మోర్ క్లోజ్లీ. వచ్చిన ఏ యాంగ్జైటీ ఉండకూడదు, ఏమి ఉండకూడదు. నువ్వు ఇంట్లో ఉంటే ఎట్లా అనుభూతి చెందుతున్నావు, నా పక్కనున్న అదే అనుభూతి కలిగితే నీ మైండ్ స్థిరపడ్డట్టు. దగ్గరికి వస్తున్న కొద్ది ఎగ్జైట్ అయ్యావా, మైండ్ దొబ్బింది. దూరంగా వెళ్తున్న కొద్ది బాధపడ్డావా, మైండ్ ఏదో ప్రాబ్లం ఉంది. దగ్గరున్నా దూరం ఉన్నా భావన స్థిరపడ్డది. అక్కడితో ప్రయాణం ఏంటంటే అంతే. కానీ నాకు ఎలా అడగాలో తెలియట్లేదు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను యాంగ్జైటీ అనేది లేకుండా, ఎందుకంటే మనం మిమ్మల్ని మెసేజ్ పెట్టాను, టైం అడిగాను ఎప్పుడు రావాలనేది. తర్వాత మీరు 3-4 రోజులు నాకు జవాబు ఇవ్వలేదు, బిజీయా, రాలేదా, చూసుకోలేదా, డబుల్ టిక్ వచ్చింది కానీ చూసుకోలేదే, బిజీ ఉన్నారు, ఊరు నుండి రాలేదేమో, సరేలే ఎట్లనే వస్తే ఇస్తే ఓకే. ఎందుకంటే నాకు ఈ 3 రోజులు అమ్మాయి ఇదని, తర్వాత డ్రైవర్ వెళ్ళిపోతున్నాడు, ఈ 3 రోజుల్లోనే నాకు ఇవ్వాలి కదా రిసా టైము అని అనుకుంటూనే ఉన్నాను. కానీ మనసులో ఏమంటే ఒకవేళ లేకపోతే ఆయన బిజీ ఉండి లేక ఊరు నుండి రాకపోతే మనం ఏం చేయలేము, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దామని సరిపెట్టేసుకున్నాను మనసుని. తర్వాత మళ్ళీ మీ మెసేజ్ వచ్చింది డే ఆఫ్టర్ అని. సో అప్పుడు మళ్ళీ ఆల్రెడీ ప్లాన్గానే ఉన్నాను నేను, వెళ్ళాలి ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా పిలిస్తే మనం రెడీగా ఉండాలని చెప్పేసి ఇంట్లో అన్నీ చేసి వాళ్ళకు కుక్ ఉందని చెప్పాను కదా, దానికి అరేంజ్ చేసేసి అంటే మీరు మెసేజ్ రాగానే మళ్ళీ ఇదయ్యాను. కానీ ఏంటంటే వస్తున్నప్పుడు కూడా అంత పెద్ద యాంగ్జైటీ కానీ అలాంటిది ఏం లేదు, కానీ ఒక ఆనందం అనేది అనిపించింది. అరే యాంగ్జైటీ అయిపోయి అబ్బా ఇప్పుడు సరే అలాంటిది ఏమీ లేదు, అట్లాంటి వాతావరణం లేదు ఇక్కడ నాలో ఉంది కదా. రిసా ఏంటో నాకు తెలుసు కాబట్టి నువ్వు కలవడానికి ఎన్ని అడ్డుకట్టలు ఉంటే అంత ఎక్సైట్మెంట్ ఉంటుందా, అది కూడా ఒక కారణమేమో. ఇప్పుడు అంత చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఎవరన్నా భక్తులు ఉంటే కోప్పడకూడదని ముందే చెప్తున్నా.
తిరుమల శ్రీవారి మూల విరాట్ని తీసుకొచ్చి ఊరి మధ్యన ప్రతిష్ఠించారు. నీకు ఆసక్తి పోతుంది. అంతే. వెన్ సంథింగ్ ఈజ్ అవైలబుల్ యూ లూజ్ ఇంట్రెస్ట్, సంథింగ్ ఈజ్ నాట్ అవైలబుల్ యూ గెయిన్ ఇంట్రెస్ట్. ఈ రెండు తప్పే. నిజమైన భక్తుడు గర్భగుడిలో ఇలా చూశాడు, రోడ్డు మీద ఉన్న అలాగే చూస్తాడు, అప్పుడు ఇలా దండం పెట్టాడు, ఇప్పుడు అలా. అంటే ఏ మార్పు ఉండదు. దీని సమక్షం అంటుంది. ఓషో చెప్పాడు, ఫీల్ మై ప్రజెన్స్ వేర్ ఎవర్ యు ఆర్. ఇనిషియల్గా అది అర్థం చేసుకోవడానికి కాసేపు ఉండు, అర్థమైంది, దాన్ని తీసుకొని వెళ్ళిపో. నువ్వు ఎక్కడున్నా యు ఆర్ కనెక్టెడ్. ఈ చిన్న భావన స్థిరపడ్డది అనుకో, నీకు లోన్లీనెస్ పోతుంది. ఇంకా ఆ స్థిరపడడానికి కోసమే నేను మళ్ళీ చేసినది అంటే మైండ్ని వెనక్కి తీసి మీరు నవ్వుకోమని చెప్పారు. ఆలోచన లాగా ఇప్పుడు మళ్ళీ అది మైండ్లో పెట్టుకుంటాను. అలా కాకుండా మళ్ళీ వెనక్కి వెళ్తుంది, మళ్ళీ ఎక్కడెక్కో ఇది అవుతుంది, మళ్ళీ అరే మళ్ళీ రిసానా కలుస్తాడా కలడా, ఒకళ్ళు రిసా ఆశ్రమం కడితే బాగుంది, ఇది కూడా వస్తుంది, ఇలాంటి థాట్స్ కూడా వస్తాయి. బాగుంది కదా, నేను కొన్ని నన్ను ఎందుకు ఇరికిస్తున్నావు అట్లా? మీరు నాకు కావాలి కాబట్టి నేనేం చేయాలి? దానికి అవే అక్కర్లేదు. నా థాట్స్ గురించి నేను బ్లంట్గా చెప్తున్నది, మనిషి అన్న విషయాన్ని మర్చిపోవద్దు. మనిషి మర్చిపోతే చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ వస్తాయి, అర్థం పడతం లేని ఆచారాలు వస్తాయి, రూల్స్ వస్తాయి. చెప్తూనే ఉన్నారు, అవసరమే లేదు. చెప్తా. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇప్పుడు ఒక 5 నిమిషాలు నేను బయలుదేరుతా, మీరు బయలుదేరుతారు, మధ్యాహ్నం పెయింటింగ్ వేసే పని ఉంది అంటే నేను కావలసిన బ్రెడ్ ఐ వాంట్ టు ఎర్న్ ఎవ్రీ డే. అవునవును, అది అండర్స్టాండ్, అది నాకు తెలుసు. ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు నాకున్న స్నేహాలకి ఒక్క మెసేజ్ పెడితే రేపటికల్లా ₹1,00,00,000 నా అకౌంట్ ఉంటాయి. అంటే అటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు. అన్నీ చూస్తున్నాను. ఆశ్రమాలు ఏర్పాటు చేయొచ్చు, మీరు శిష్యులని అన్నీ చేయొచ్చు. బట్ అందుకే కదా నేను ఇన్ని ఆశ్రమాలు కానీ ఇన్ని గురువులను కానీ చూసిన తర్వాత కూడా నా మనసు అనేది అసలు. రీసెంట్గా నాకు ఒక్కటి నచ్చింది. ఒక మిత్రుడు వచ్చాడు, పళ్ళు తీసుకొచ్చాడు, అట్లా మూలకు పెట్టాడు, ఒక్కడే ఉన్నా. ఆ తర్వాత తన హెల్మెట్ అక్కడ పెట్టాడు, బండికి అక్కడ పెట్టాడు, కొంత డబ్బు తీసి అక్కడ పెట్టాడు. పోయేటప్పుడు ఆ మూలకున్నవి మీకే అని వెళ్ళిపోయాడు. అంతే. అంటే పళ్ళని ఎలా చూశాడో ఆ కొంత డబ్బుని అలాగే చూశాడు. మొట్టమొదటిసారి అది ముట్టుకుంటే నాకు ఏ ఫీలింగ్ కలగాలి, తీసి వాడేసినంతే. అతనికి మళ్ళీ నేను ఫోన్ చేయలే, మీ డబ్బు నా డబ్బు అన్న భావన లేని డబ్బు నేను తీసుకుంటాను. మనీకి అగెనిస్ట్ కాదు, మనీతో అవసరాలు తీరుతాయి. నిన్ననే వేణుగారు వచ్చారు, కొంత డబ్బు ఇచ్చారు, క్యాన్వాసులు కొనుక్కో అన్నాడు. కొనేస్తా క్యాన్వాసులు, నాకెందుకు? అవసరం గురించి కూడా మీరు మైత్రితో డిస్కస్ చేశారు. సో నేను యాసెటిక్స్ ప్రాక్టీస్ చేస్తలేను. ఎవరైతే ఏదైనా ఇస్తే పండిస్తారు, నీళ్ళు ఇస్తారు, ఏ ఈగో లేకుండా, అట్లా నా అవసరం మేరకు ఏదైనా ఇస్తే తీసుకుంటాను. కానీ పిచ్చి ఏమీ లేదు. ఇప్పుడు ఉదాహరణ నాకు 1000 పండ్లు ఇచ్చారు, 2 తీసుకొని మిగతా పెట్టి ఇచ్చేస్తాను. మీరు నాకు ₹1,00,000 ఇస్తే 10,000 నా ఖర్చులో కొంచుకొని నిజంగా ఇచ్చేస్తాను ఎవరికన్నా అర్హత ఉన్న వాళ్ళకి. ఓషో రింగ్ గురించి కూడా చెప్పారు. సో అవన్నీ ఓషో చెప్పినప్పుడు కూడా విన్నాను, మీరు చెప్తే ఇంకా మంచిగా అనిపించింది. ఎప్పుడో విన్నాను అది. సో అలా నిజంగా పక్కన తీసి ఇచ్చేస్తే అసలు చిన్న కథ చెప్తా, తర్వాత ముగిద్దాం. మన నిమ్కర్లి బాబా ఎప్పుడు చెప్పేవాడంట, ఒక తరహా ఇప్పుడు శంకుల్లో రకరకాల శంకు, లక్ష్మీ శంకు, విష్ణు శంకు అని పేర్లు ఉంటాయి. ఒక ప్రత్యేకమైన శంకు, దానికి ప్రత్యేకమైన ఆకృతి ఉంటుంది, దానికి ఒక ప్రత్యేకమైన సైజు రంగు ఉంటుంది, దాని పేరు ఏదో కథ విన్నాను. అలాంటిది ఎక్కడ దొరకట్లేదు. ఒకసారి చూడాలని అది వాళ్ళ గురువు గారి దగ్గర ఉండేదట. ఆయన ఏమో ముట్టుకొని ఇచ్చేవాడు కాదు. దాంతో ఇప్పటికీ అది నాకు ఉంటే బాగుండన్న ఆలోచన వస్తుంది కదా, అది ఎక్కడుంది ఏమో అని చెప్పాడు. ఇది అయిపోయింది. అక్కడున్న చాలామంది విన్నారు, మర్చిపోయారు. ఒక ఆవిడ దాన్ని గుర్తుపెట్టుకొని ప్రపంచ దేశాలు ఎక్కడ పోయినా దాని గురించి ఎంక్వైరీ చేసి అతి కష్టం మీద దొరికించుకుంది. ఇప్పటిలాగా వాట్సాప్ కాల్స్ అవి లేవుగా. మళ్ళీ ఒక 1 or 2 monthsలో ఎంతో ఉత్సాహంగా పరిగెత్తుకొని వచ్చింది. నేను ఏం తెచ్చానో చెప్పుకొని చూద్దాం మీకోసం అంటే, ఏం తెచ్చావు చూడగానే ఫుల్ థ్రిల్ అయిపోయాడు. అసలు ఇదే అద్భుతం, అసలు చాలా బాగుంది, అసలు ఎంత కష్టపడ్డావు అంటే తనంతా చెప్పేలోపు అది చూసి ఎవరికి ఇది కావాలా అని ఇచ్చేసాడ. ఆమె ఆశ్చర్యపోయింది. అదేమిటంటే అప్పుడు ఈ మాట అర్థం చేసుకోవాల్సింది, అది నిమిషం నా దగ్గరున్న నిమిషము సమయమే, 10 ఏళ్ళు ఉందా 10 ఏళ్ళు సమయమే. ఎంతసేపు ఉందన్నది కాదు నా వాంఛ. అది పట్టుకొని కాసేపు ఉండాలనుకున్నా మా గురువు ఇవ్వలేదు. అప్పుడు ఇచ్చింటే అది ఉండేది కాదు. మిమ్మల్ని పట్టుకోవాలనుకున్నా పట్టుకొని ఇచ్చారు. ఇట్లా వస్తుంటే ఇప్పుడు ముట్టుకోవద్దన్నారు అనుకో, ఈ పట్టుకోవాలన్న చిన్న థాట్ ఉండిపోతుంది.
చేయవలసిందల్లా ఎంతసేపు పట్టుకుంటావు అని పట్టుకుంటే వెళ్ళిపోయింది థాట్. నాకు దాని మీద ఏం అమ్మకారం లేదని చెప్పాడు. దాంతో తెచ్చినా ఆమె డిసప్పాయింట్ అయిపోయింది, అర్థం కాలేదు. కాబట్టి విషయం ఏమిటి, అది ప్రకృతిది, ఎవరిది కాదు. మీరు రమణ మహర్షి గురించి, ఓషో గురించి, మన జిడ్డు విషయం అందరి పాటలు చెప్తూ ఉంటారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మిగతా వాళ్ళది నాకు అసలు వాళ్ళు దీని వీళ్ళకి చెప్పినా అర్థం కూడా కాదు. అంటే మిగతా వాళ్ళు దాన్ని గొప్పగా చెప్తున్నారు, మూలం చెప్పట్లే. రమణ మహర్షి గురించి ఎవరన్నా ఒక ప్రవచనం ఇస్తే అద్భుతం ఆ వ్యక్తి అని చెప్పడంతో ఇదంతా మనకేడ సాధ్యమైతే అన్న భావన వస్తుంది. ఆయన అద్భుతం కాదు, ఏమీ కాదు, సాదాసీదా మనిషి. అదే మీరు దానివల్ల నాకు అంత ప్రాపంచిక విషయాల్లో ఇరుక్కుపోని ఒక మనసు, ఏ వ్యత్యాసాలు తేడాలు లేని ఒక మనస్సు, అందరినీ సమానంగా చూసే ఒక మనస్సు. దానివల్ల నాకు ఐ ఫౌండ్ ద వే వెరీ లిటిల్ ఈజీ. సో ఇది తెలిస్తే ఈ క్షణమే అందుబాటులో ఉంది నీకు. ఏ వ్యత్యాసాలు లేకుండా ఉండు, ఏ కుల మతాలు ఇవన్నీ క్యారీ చేయకుండా ఉండు, నీ డబ్బు నా డబ్బు అన్న భావన లేకుండా అవసరానికి ఏది ఉంటుంది తిను. సో అది ఆ విషయం నాకు ఎందుకు సద్గురు కూడా విన్నాను, అసలు నాకు ఇట్లా వెళ్ళిపోయింది పైనుండి. నాకు అసలు అంటే ఇది కాస్త గ్లోరిఫికేషన్ చేసి చెప్పడం వల్ల మనది కాదేమో, ఓహో అంత గొప్ప జన్మ. అందుకే మనం ఈ మాటలు అంటాం, నీ అంత స్థాయికి ఏ స్థాయి లేదు, బట్టలు ఇప్పేయడానికి ఏ స్థాయి లేదు, వేసుకోవాలంటే స్థాయిలు ఉంది. అవును, నేను చెప్తున్నంత ఇప్పేసి ఉన్నది ఏదో చెత్త తీసి అవసరమైన వేరకు వాడుకో. మమకారం వద్దు, అటాచ్మెంట్ వద్దు. అది అవసరం అని గుర్తిస్తే అటాచ్మెంట్ పోతుంది. స్కేల్ అవసరం అంతవరకే, ఈ స్కేల్ నాది వద్దు, అవసరం తను వాడుకుంటే తను వాడుకుని. ఇప్పుడు నా బండి ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు. వచ్చిన వాళ్ళు వాడుకుంటారు, గౌరవంగా వాడుకుంటారు, అంతే. నాకు చెప్పక్కర్లేదు కూడా. ఇప్పుడు ఈ గదిలో అదే జరుగుతుంది, ఎవరు ఏమి చెప్పరు నాకు. ఒక్కోసారి పోదామంటే నాకే ఉండదు బండి, వెయిట్ చేస్తా కాసేపు. ఈ స్థితి అంటే రావడం అంటే ఎంత ఏముంది కదా, సైకిల్ ఉంది, సైకిల్ లేకపోతే కాళ్ళు ఉన్నాయి, లేకపోతే ఆటో ఉంది. ఇన్ని ఉన్నప్పుడు అదొక్కటి లేకపోతే ఏమి. నాకు తెలుస్తుంది సార్, కొద్దిగా ఐ ఫీల్ ఇట్. ఇప్పుడు మీ దగ్గర రావడానికి డ్రైవర్ లేకపోతే ఆటో పెట్టుకుని వెళ్దామా, లేకపోతే సంధ్యాన్ని అడుగుదామా అడ్రస్, అలా ఉంది. కానీ అయ్యో రాకపోతే అనే గబరాట్ కానీ, అయ్యో వీళ్ళు కలవలేదే అనే బాధ కానీ అలాంటిది ఏమీ లేదు నాకు, లేకుండింది. అంటే మెల్లగా తేలికపడి తెలుస్తుంది, నీ మాటలు తెలుస్తుంది, తేలికపడింది నాకు. అదృష్టంని కలవడానికి అవుతే రిసార్ట్ టైం, ఎందుకంటే మీరు నాకు కొంచెం అది ఈ థాట్ కూడా ఎందుకు వచ్చిందంటే, మీకు నేను ఫ్రైడే రోజు లాస్ట్ ఫ్రైడే ఇచ్చాను మెసేజ్, మీరు ఊర్లో ఉన్నారు, మీ వీడియో చూశాను. దాని తర్వాత మీరు 2 టిక్స్ వచ్చాయి కానీ నాకు రిప్లై రాలేదు, చూసుకోలేదు. మీరు రిప్లై రాలేదు కదా, కలుస్తాను, ఎందుకంటే నాకు ఈ 3 రోజులు తప్పితే లేదు కదా అని చెప్పేసి బాధ అనేది కొంచెం అనిపించింది. వెంబటే మళ్ళీ నాకే రిలైజ్, నేను అనుకోవడం కాదు, రిలైజ్ ఏమైందంటే, ఒకవేళ ఈసారి కలవకపోతే, వీలు కాకపోతే మళ్ళీ ఎప్పుడన్నా మనం ఆటో బుక్ చేసుకొని అమ్మాయి ఆటోడేందుకు మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం ఉన్నప్పుడు, రిసార్ట్ టైం ఉన్నప్పుడు, ఆయన టైం ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు, అంతేగాని కలవలేకపోవడం వల్ల నేను బాధపడాల్సిన అవసరం లేదు కదా నాకు అనేది విదిన్ 2-3 సెకండ్స్లోనే నాకు అది అర్థమైపోయింది. ఈ క్వశ్చన్ రాగానే ఈ కొత్త ఎంబటే వచ్చింది, అర్థమైపోయింది. దెన్ ఐ వాజ్ వెరీ కూల్ అండ్ మళ్ళీ మీకు నేను మెసేజ్ పెట్టలేదు, డిస్టర్బ్ చేయొద్దు మిమ్మల్ని అని చెప్పేసి. బట్ తర్వాత మళ్ళీ చూసారు, ఇంకొకసారి అడుగుదామని చెప్పేసి నేను మెసేజ్ రాశాను కింద, సారీ సార్, సెంట్ యూ ద వాయిస్ మెయిల్, ప్లీజ్ లెట్ మీ నో వెన్ కెన్ ఐ కమ్ ఇన్ దీస్ డేస్ అని పెడితే, మీరు దానికి కూడా ఎంబటే ఇవ్వలేదు, కొద్దిసేపు అయిందా లేకపోతే నెక్స్ట్ డేనో ఇచ్చారు. సో కూల్, సో నిమ్మలమైంది. సార్ ఓకే కలవచ్చు ఈసారి అని చెప్పి డ్రైవర్కి ఫోన్ చేసి పిలిచాను, బాబు ఈరోజు రాగలుగుతావా అంటే వాడు పాపం బండి తీసుకొని వచ్చాడు. సో అంతేగాని పెద్ద కలవడం వల్ల యాంగ్జైటీ కానీ, కలవకపోవడం వల్ల బాధ అనేది పెద్ద ఇంత గ్యాప్లో లేదు, ఉంది కొద్దిగా కొంత, అది నాకు తెలుస్తూనే ఉంది ఆ విషయం. సో ఒకవేళ రీసా కలవలేదు, నాకు రీసా దొరకనే లేదు అనుకుంటే ఏమయ్యేదాన్ని, నేను ఎలా ఉండేదాన్ని అనే లాంగింగ్, సమక్షాన్ని అనుభవించడం మొదలు పెడితే, ఇప్పుడు నేను చెప్తా చివరి మాట, నేను ఈ గదిలో నాతో వర్తమానంలో ఉన్న వాళ్ళ సమక్షాన్ని ఎంత అనుభవిస్తున్నావు, కొంచెం దూరంలో ఉన్న మా అమ్మ సమక్షాన్ని అంతే అనుభవిస్తా. వాళ్ళు ఉన్నారు అన్న భావన చాలు, నాతోనే ఉండక్కర్లేదు. ఎవరు ఎల్లకాలం ఎవరితో తిరగాలి మనిషి అనేవాడు. అట్లాగే ఓషో సమక్షాన్ని అనుభవిస్తా, రమణ తాత సమక్షాన్ని, రామకృష్ణ తాత సమక్షాన్ని, నేముకర్లి తాత సమక్షాన్ని, అట్లాగే నాకు నచ్చిన ఐన్స్టీన్ కావచ్చు, లేకపోతే ముపాస కావచ్చు, ఎవరెవరో వాళ్ళని తలుచుకున్న ప్రతిసారి, అరే తలుచుకున్న ప్రతిసారి ఊరికి ప్రశాంత చిత్తంతో తలుచుకుంటా ఉన్నాడు, ఇక్కడ నేనున్నాను, అంతే. ఆయన పని ఆయనది, నా పని నాది.
నీ పని నీది, నా పని నాది. సమక్షంలో ఉన్నావా నీ పనిలో నువ్వు ఉంటావు, జ్ఞాపకంలో ఉన్నావా బాధిస్తుంది. నన్ను జ్ఞాపకం పెట్టుకోకు. నేను మా అమ్మనే జ్ఞాపకం పెట్టుకోను. తద్వారా ఐ నెవర్ మిస్ ఎనీబడి. ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో అన్నింట్లోనూ కొంచెం 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 అనుభవాలు ఉన్నాయి. వస్తుంది, టేక్స్ లిటిల్ ఎందుకంటే టైం. ఇప్పుడు మా అమ్మాయిని మిస్ కావడం కానీ అబ్బాయిని మిస్ కావడం కానీ ముందు బాగుండేది. ఇప్పుడు సంధ్య కోపడేదాన్ని, ఏది ఊరికే పిల్లలు సంసారం బయటకున్నాడు అంటది. అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు రీసా. అది నాకు రావట్లేదు అసలు. బాబు ఫోన్ చేసినా సరే చేయకపోయినా సరే ఎక్కడున్నా అవి ఉంటే ప్రే మాత్రం చేస్తాను. గాడ్ బ్లెస్ దెమ్ ఎవ్రీవేర్ వేర్ అని ప్రే మార్నింగ్ లేవాలి. అలానే అమ్మాయి నన్ను కోపడినా ఒక్కోసారి చాలా కోపం అవుతుంది. ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు నీకు, వాళ్ళతో ఎందుకు మాట్లాడేది, అదే ఏదో అంటుంది. छोड़ देती मैं बिल्कुल नहीं लेती बात. ठीक है, उसका माइंड है, उसका सोच है, सोचने दो. मैं जो हूँ वो हूँ बोल भी दे एक बार. जो मैं हूँ प्लीज़ तुम मेरे को इस बात में वो मत करो बोल के मैं उसको मना करके छोड़ दी. बस इतना ही लगता कि मेरे को जैसा మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఆ స్థితికి వచ్చేసి నువ్వు అంటే ఈ ప్రస్తుతంలో ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరి గురించి పట్టించుకోవద్దు. ఇంకోటి ఏంటంటే నువ్వు చేస్తున్న పనిలోనే టోటల్గా నిమగ్నమే ఉండాలి. థాట్ వస్తే నవ్వుకో, జస్ట్ చూసి ఇది చేసి అంటున్నా. అలా కొంత ఉంది, పూర్తి స్టేజ్కి రావడానికి మీకు టైం పడుతుంది అంటున్నారు. ఎంత టైం పడుతుంది పట్టని. ఇట్స్ ఓకే. సో ఓవరాల్గా ఏంది, నేను ఇప్పుడు ఎవరెవరైతే కలుస్తున్నారో అందరికీ ఈ మాట చెప్పి పంపిస్తున్నా, అసలు రావద్దు నా దగ్గరికి. నన్ను అనుభూతి చెందు, నేను అనుభూతి చెందుతా ఈక్వల్. ఇది ఎప్పుడన్నా అవకాశం ఉంటే కలుసుకుందాం స్నేహితుల్లాగా, అంతే తప్ప కలుసుకోవడం లేదన్న బాధ కూడా మళ్ళీ వద్దు. అది ఉందనుకో ఇంక మళ్ళీ మనం ఎక్కడున్న బాధగా మార్చుకోవడం తెలిసినట్టు. నా వల్ల ఎవరికి ఏ బాధ ఉండదు, ఎందుకంటే ఎవరి వల్ల నాకే బాధ లేదు. ఎవరి వల్ల మీకు ఉండదేమో, మీ వల్ల ఎవరికి బాధ అంటే ఇది బాధ అంటారా? ఇప్పుడు నేను అది ఏదైనా బాధిస్తుంది. ఆలోచన మెల్లమెల్లగా అదే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అన్నట్టు, అదే ఎమోషన్ అవుతుంది, అదే ఇంకేదో అట్లా అవన్నీ కాకుండా ఫీల్ ద ప్రెజెన్స్. అది మెయిన్ పాయింట్. అది ఒక్కటి. ఇంకా దానికి ఒక మంచి సూత్రం ఉంది, ఒక గురువు జెన్ మాస్టర్ చెప్తాడు అనమాట. మరి మీరు ఎక్కడో ఉన్నారు ఆ కొండల్లో, మరి నాకు రావాలని ఉంటుంది. ఎట్లా అంటే, మీ ఊర్లో గాలి ఉంటుందా అంటే గాలి ఉంటుంది, ఆ గాలి నీకు తగిలినప్పుడల్లా నేనే అనుకో అంటాడు. ఫైండ్ ఏ వే. అంతే, అట్లా అనుకో నువ్వు కూడా. సంపూర్ణ విముక్తిలో నుంచి నా నించిపో తప్ప నన్ను పట్టుకోకు, ఉపయోగపడదు. నిన్ను నేను పట్టుకోవట్లే. నువ్వు ఇట్లా మెట్లు దిగగానే నువ్వెవరో, నీతో మాట్లాడింది ఏందో అంటే, ఎందుకంటే అప్పుడు నేను వెళ్ళి బండెక్కి బండితో నిమగ్నం అవుతాను, నీతో పని లేదు నాకు, నిన్ను మోసుకుపోను. మీరు ప్రతి దాంట్లో ఆ విషయం చెప్తారు. ఇట్లా వెళ్ళిపోగానే నువ్వెవరో నేను గుర్తు కూడా ఉండదు. అంటే నాకు మనిషి ఇంట్రెస్ట్, గుంపు ఆసక్తి లేదు. కనీసం మళ్ళీ మొదటికే వస్తున్నాను, కనీసం ఆ చిన్న గుంపు అన్న మీరు పెట్టుకుంటే అవసరం లేదు. అది ఇక్కడ ఉన్న ముగ్గురు ఉందాం అనుకుంటే గుంపు, లేదా మీరు నేను వాడు వేరే 3 డిఫరెంట్ యూనిక్ ఇండివిజువల్స్. దట్ ఈస్ ట్రూ. అంతవరకే. తద్వారా 500 మంది ఉన్నా 10,000 మంది ఉన్నా నాకు సంబంధం లేదు దాంతో. పర్సన్ టు పర్సన్ కనెక్షన్ ఉంటేనే నాకు రియల్. అది ఐ డోంట్ వాంట్ టు అడ్రస్ ఎనీ గ్రూప్. ఎప్పుడన్నా ఒక స్టేజ్ ఎక్కితే అది వేరు. ఇప్పుడు రేపు ఎల్లుండో పర్ఫార్మెన్స్ ఉంది, ఐ హావ్ టు అడ్రస్ ఏ గ్రూప్. అప్పుడు నేను ఎవరి దిక్కు చూడను, ఆకాశం దిక్కు చూసి ఇది కూడా అన్నారు. నేను ఎక్కువ 4 అడుగుల కంటే ఎక్కువ చూడను, నేనంటే ఇటు నేను అది చేస్తాను. ఎప్పుడు స్కూటర్ మీద ఎక్కడైనా వెళ్ళినా ఐ డోంట్ సీ ఎనీ. ఇది మీ దగ్గర నేర్చుకున్నాను. మీ ఏదో వీడియోలో చెప్పారు నాకు ఈ విషయం. వెళ్తున్నప్పుడు ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. చూస్తే ఒకవేళ ప్రకృతి కనిపిస్తే ప్రకృతిని చూడాలి, అంతే తప్పితే ఎవరిని మనుషులు ఐ ఫాలో అండ్ ఐ వాట్ యు కాల్ ఈజీలీ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్. మైండ్ ఇమ్మీడియట్గా థాట్ వచ్చేస్తే అది ఫాలో అవుతున్నాను నేను. చాలా మంది అడిగారు, నువ్వు అంత పోతున్నావు, నువ్వు బండి మీద హలో అంటే కూడా హలో చెప్పలేదు అని కూడా అన్నారు. నేను చూడలేదు అని చెప్పి. అది ఇలాంటి విషయాలు కొన్ని పిన్ పాయింట్స్ నాకు దొరుకుతున్నాయి, వింటున్నాను. సో అండ్ ఫాలోయింగ్ ఇట్ అండ్ ఫాలో అవుతున్నాను కూడా తెలుస్తుంది నాకు, ఫాలో అవుతున్నానని. నా మళ్ళీ నేను మొదటికి రావడానికి రీజన్ ఏంటంటే అది మీరు ఎన్నిసార్లు చెప్పారు, అది కరెక్ట్. మిమ్మల్ని మనసులో పెట్టుకోవద్దు, మీ గాలిని అనుభవించినట్టు అనుభవించి అంటున్నారు. నాకేం భయం అంటే అనిపిస్తుందంటే, ఒకవేళ ఇప్పుడు అందరు గురువుల దగ్గర వదిలేసుకున్నట్టు వచ్చిపోయినట్టు మీ దగ్గర కూడా దూరం అయిపోతానా అనే ఒక బాధ అనిపిస్తుంది. సమక్షం, ప్రజెన్స్, దాన్ని పట్టుకో. దూరం లేదు, దగ్గర లేదు. ఇంకొకటి
ఇంత గొప్ప టెక్నాలజీగా ఎరా ఉన్న తర్వాత కూడా ఇది ఉండొద్దు. ఓ వీడియో కాల్ చేయి. మీరు తీస్తా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నాను. దీనికి ఒకటే సూత్రం, ఎవరైనా ఇదే చెప్తా. 2-3 సార్లు కలిసిన తర్వాత ఎప్పుడన్నా కాల్ చేయి. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. నా ఫోన్ ఎప్పుడు నాతోనే ఉంటుంది. కానీ మేక్ షూర్ 30 సెకండ్స్లో టాటా బై బై చెప్పు. ఎందుకంటే మీరు వీడియో పెడతారు, మన ఆవిడ వస్తుంది కదా, మళ్ళీ పేరు మర్చిపోయాను, ఎవరైనా కావచ్చు సరే. సో వీళ్ళతో మీరు వీడియోలు పెడతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాట్లాడుతుంటారు వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్తోని అట. సో ఇలా మీరు చేస్తున్నారంటే, వీడియో తీస్తున్నారంటే మీరు అందరితో మాట్లాడచ్చు. నేను ఎప్పుడు మాట్లాడతా, అదే నేను అసలు సంశయం లేకుండా నాకు జస్ట్ ఫోన్ చేసి అనిపిస్తుంది. సింపుల్. అంటే ఏదన్నా ఒక సడన్ థాట్ వచ్చింది, ఎప్పుడు వచ్చినా అది ఎండ్ చేసేసి. ఈ భూమి మీద ఎవ్వరు అందుబాటులో లేరు నీకు, నీ కుటుంబ సభ్యులతో సహా. నేను ఒక్కడిని అందుబాటులో ఉన్నా. సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ క్వశ్చన్ నాకు ఉండింది లాస్ట్. కానీ ఒక్కటే ఇంటెలిజెన్స్ తీసుకురావాలి. హాయ్ చెప్పు, బాయ్ చెప్పు, అయిపోయింది. అంటే గంట మాట్లాడినాక అంతే, సెకండ్ అయినా అంతే. చూసుకున్న దర్శనం నువ్వు నా దర్శనం చేసుకుని నేను దర్శనం చేసుకున్నా. ఓన్లీ హాయ్ చెప్పి ఏదైనా ఒకటి ఏదైనా వాట్ ఐ మీన్ టు సే, తక్కువ సమయంలో కాన్వర్సేషన్ ఎండ్ చేసే ఒక మానసిక స్థితి ఉంటే ఇది దొరికిందంటే నేను ఐ కెన్ లీవ్ బతుకుతాను. అంతే, జీవితకాలం టెస్ట్ చేసి చూడు. సో నేను టెస్ట్ కానీ కాదు, వెన్ ఎవర్ ఐ గెట్ ఎనీథింగ్ ఇన్ మై మైండ్ కాల్ చేస్తాను. ఒకవేళ మీరు కాల్ తీయకపోయినా నో ప్రాబ్లం. హాయ్ తోడా పప్ప ఏదిరా పాటది వాళ్ళ ఉంది, పని చేద్దాం.